గైస్, వెల్కమ్ టు సన్నీ వ్లాగ్స్. టుడే రెసిపీ ఏంటంటే మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి. కావలసిన పదార్థాలు: బియ్యపిండి అర కేజీ, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ పేస్ట్, నువ్వులు, ధనియాలు, 2 గంటల సేపు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, 2 ఉల్లిగడ్డలు సన్నగా తురుముకున్నాయి, ఉప్పు తగినంత, ఆయిల్, కరివేపాకు, ఉల్లి పొరక, కొత్తిమీర. స్టార్ట్ చేద్దాం అండి. మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిగడ్డ పేస్ట్, తరుము పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, నువ్వులు తగినవి, జీలకర్ర 1 స్పూన్, ఉప్పు రుచికి కావాల్సినంత, కొత్తిమీర, ఉల్లి పొరక, కరివేపాకు సన్నగా తురుముకొని వేసుకోవాలి. ఇది మంచిగా కలబెట్టుకోవాలి. ఇలా మనం మొత్తం కలుపుకున్నాక వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకొని మనం చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని పూరి పిండి లాగా కలుపుకోవాలి గట్టిగా. ఇలా మొత్తం కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి గిన్నె తీసుకొని నూనె పోసుకోవాలి. నూనె పోసుకొని మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా కొంచెం పిండి తీసుకోవాలి. గిన్నెకు సరిపోయేంత తీసుకోవాలి. ఇట్లా ఒత్తుకొని గిన్నెకి ఇట్లా పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా గిన్నె చుట్టూ పల్చగా ఒత్తుకోవాలి. ఇలా గిన్నె చుట్టూ పల్చగా ఒత్తుకున్నాక ఇవి గిన్నె చుట్టూ ఇట్లా రంధ్రాలు చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మంచిగా ఉడికిపోతుంది. ఇట్లా చేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి పైన. ఇలా మొత్తం చేసుకున్నాం కదా. చేసుకున్నాక ఇది స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ ఆన్ చేసి ఇలా పెట్టి సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి దీనిపైన ఇలా సిమ్లో పెట్టుకున్నాం కదా. సిమ్లో పెట్టుకున్నాక దీని మీద పెట్టి 10 నిమిషాలు ఉడకండి. 10 నిమిషాలు అయ్యాక మూత తీసుకొని తీసుకోవాలి. ఈ విధంగా మధ్యలో కాలుతుంది కదా, చుట్టూ కాల్చుకోవాలి. ఇట్లా చుట్టూ కాల్చుకున్నాక రెడీ అయిపోయింది. ఈ విధంగా చుట్టూ కాల్చుకుని అయిపోయినాక ఇట్లా అంటే అదే ఊడొస్తుంది. ఇప్పుడు ఇట్లా కాలిపోవాలి. రెడీ.
ఇలా ఇట్లా చుట్టూ ఇట్లా కాల్చుకున్నాక రెడీ అయిపోద్ది. తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెడీ. ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సన్నీ వ్లాగ్స్.